ఈరోజు భారతదేశానికి చెందిన 4 వెట్లాండ్స్ రామ్సార్ కన్వెన్షన్లో స్థానం సంపాదించుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు భారతదేశంలో 46 వెట్లాండ్స్ రామ్సార్ సైట్స్లా గుర్తింపు పొందాయి. ఇక్కడ మొత్తం ఈ వెట్లాండ్స్ అన్ని కలిపి భారతదేశంలో దాదాపు 10,83,000 హెక్టేర్లు. రామ్సార్ కన్వెన్షన్ అనేది 1971లో చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలల పరిరక్షణ కోసం భారతదేశం ఈ కన్వెన్షన్లో 1982లో చేరింది. అయితే చిత్తడి నేలలు ఎందుకు పరిరక్షించుకోవాలి, వెట్లాండ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే పర్యావరణ కాలుష్యం నుంచి అవి మనం ప్రొటెక్ట్ చేస్తాయి, బయోడైవర్సిటీని కన్జర్వ్ చేస్తాయి, రకరకాల ఫ్లోరా ఫానాని వెట్లాండ్స్ ప్రిజర్వ్ చేస్తాయి. దీనికి సంబంధించి ఈరోజు మోడీ గారు ఒక ట్వీట్ చేస్తూ భారతదేశం ప్రకృతి పరంగా ఎంతో సహజ సిద్ధంగా జీవనం సాగించేది ఇంతకుముందు. ఇప్పుడు ఈ వెట్లాండ్స్ కన్జర్వ్ చేయటం వల్ల గ్రీనర్ ప్లానెట్ కోసం మనం ఇంకా కృషి చేయొచ్చు. దాంతోపాటు దేశంలో ఉన్న రకరకాల పువ్వులు, చెట్లు, రకరకాల ఎనిమల్స్ వీటన్నిటిని కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పి మోడీ గారు పేర్కొన్నారు. సో ఈ 4 వెట్లాండ్స్ ఏంటి, ఏ ప్రాంతంలో ఉన్నాయో ఒకసారి చూద్దాం. వీటిలో 2 వెట్లాండ్స్ హర్యానా నుంచి, 2 వెట్లాండ్స్ గుజరాత్ నుంచి ఉన్నాయి. హర్యానా నుంచి ఉన్న 2 వెట్లాండ్స్, ఒకటి బింద్వాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, రెండోది సుల్తాన్పూర్ నేషనల్ పార్క్. ఈ 2 హర్యానా నుంచి. థోల్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, రెండోది వాద్వానా వెట్లాండ్ ఫ్రమ్ గుజరాత్. అంటే గుజరాత్ నుంచి 2, హర్యానా నుంచి 2. హర్యానా నుంచి బింద్వాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సుల్తాన్పూర్ నేషనల్ పార్క్, ఈ 2 హర్యానా నుంచి. మిగతా 2 గుజరాత్ నుంచి, థోల్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మరియు వాద్వానా వెట్లాండ్ ఫ్రమ్ గుజరాత్, ఈ 2 గుజరాత్ నుంచి. సో ఇప్పుడు హర్యానాలో మొట్టమొదటిసారిగా రామ్సార్ కన్వెన్షన్లోకి వెళ్ళిన వెట్లాండ్ ఇదే, బింద్వాస్ అండ్ సుల్తాన్పూర్. ఇంతవరకు హర్యానాలో రామ్సార్లో ఏ వెట్లాండ్ లేదన్నమాట. ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ నల్ సరోవర్ వెట్లాండ్, నల్ సరోవర్, అది 2021లో గుర్తింపు పొందింది, వెట్లాండ్ ట్యాగ్ వచ్చింది రామ్సార్ కన్వెన్షన్లో. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతదేశంలో మనం చెప్తే వెట్లాండ్స్ కన్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రామ్సార్ కన్వెన్షన్లో 46 సైట్స్ ఉన్నాయి. వీటితో పాటు ఈ సైట్లో 2 చాలా ఇంపార్టెంట్ మనం కన్జర్వ్ చేయాలి. వాటి రెండింటిని మాంట్రెక్స్ రికార్డులో ఎక్కించారు. ఆల్రెడీ ఇది యూపీఎస్లో క్వశ్చన్ వచ్చింది, వాట్ ఈజ్ మాంట్రెక్స్ రికార్డ్ అని. ఏదైనా ఒక వెట్లాండ్ తన ఎకలాజికల్ క్యారెక్టర్లో చేంజ్ వస్తుంది అనుకోండి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల, పొల్యూషన్ వల్ల, వీటన్నిటి వల్ల వెట్లాండ్ పాడైపోతుంది అనుకోండి, దానిలో చేంజెస్ వచ్చేస్తున్నాయి అనుకోండి, దాన్ని కాపాడే దృష్ట్యా మాంట్రెక్స్ రికార్డ్ అని ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తారు. దానిలో భారతదేశంలో కెలిడియో నేషనల్ పార్క్, తర్వాత లోక్తక్ 2 ఉన్నాయన్నమాట. కెలిడియో నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంటే లోక్తక్ మణిపూర్లో ఉంది. ఈ 2 కూడా కాపాడాల్సిన బాధ్యత మనకుందన్నమాట. సో రామ్సార్ కన్వెన్షన్తో పాటు ఈ 46 సైట్లతో పాటు మనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, మాంట్రెక్స్ రికార్డ్ అంటే ఏంటి, భారతదేశంలో మాంట్రెక్స్ రికార్డులో ఏమేమి ఉన్నాయని చెప్పి. ఇక్కడ ఈ సంవత్సరం ప్రత్యేకంగా రామ్సార్ సైట్స్లో భారతదేశం యొక్క 4 సైట్స్లు చేరేటప్పుడు ఇంకొక విశేషం ఏంటంటే, భారతదేశం ఐక్యరాజ్య సమితి యొక్క కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్లో భారతదేశం ఈ సిఎంఎస్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్ అనే సంస్థకి ఇండియా ప్రెసిడెంట్గా ఉంది. ఇప్పుడు ఇండియా చైర్లో ఉందన్నమాట. ఈ టైంలో ఇండియాకి 4 వెట్లాండ్స్, 2 గుజరాత్ నుంచి, 2 హర్యానా నుంచి గుర్తింపు రావడం గొప్ప విషయం అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఒక్కొక్క వెట్లాండ్కి సంబంధించి 4 వెట్లాండ్స్లో ఏమేమి విశేషాలు ఉన్నాయో ఒకసారి అవి కూడా తెలుసుకోవాలి. అవి కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అనమాట. సో హర్యానా నుంచి మొదటిగా బింద్వాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. బింద్వాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది పూర్తిగా హ్యూమన్ మేడ్ ఫ్రెష్ వాటర్ వెట్లాండ్. దీనికి సంబంధించి మొత్తం హర్యానాలో ఇది పెద్ద వెట్లాండ్ అని చెప్పొచ్చు. దాదాపు ఇక్కడ 250 మైగ్రేటరీ బర్డ్స్ ఉంటాయి, బర్డ్ స్పీషీస్. దీంతోపాటు చాలా బర్డ్స్ అక్కడికి రెస్టింగ్కి, రూస్టింగ్కి వస్తుంటాయంట. ముఖ్యంగా 10 గ్లోబల్లీ థ్రెటెండ్ బర్డ్ స్పీషీస్ ఇక్కడ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఈజిప్టియన్ వల్చర్స్ కానీ, స్టెప్పీ ఈగిల్ కానీ, పల్లాస్ ఫిష్ ఈగిల్ కానీ, తర్వాత బ్లాక్ బెల్లీ టర్న్ కానీ, ఇవన్నీ కూడా బింద్వాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గరికి ఎక్కువ వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. తర్వాత సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఇన్ హర్యానా.
ఇది కూడా దాదాపు 220 స్పీషీస్ ఆఫ్ రెసిడెంట్ అండ్ మైగ్రేటరీ బర్డ్స్కి చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ లోకల్ బర్డ్స్ కూడా చాలా ఉంటాయి. దీనిలో కూడా దాదాపు 10 రకాల ప్రపంచవ్యాప్తంగా ఎండేంజర్డ్ బర్డ్స్ ఉన్నాయి సుల్తాన్పూర్ నేషనల్ పార్క్లో. తర్వాత గుజరాత్లో వస్తే తోల్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ తోల్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే దగ్గర ఉంది. సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అంటే ఏంటి? ఈ బర్డ్స్ కన్జర్వేషన్లో ఒక పదం చాలా రెగ్యులర్గా వాడుతుంటాం, సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అని. అంటే ఇది లాంగెస్ట్ కాంటినెంటల్ ఏరియా, యురేషియన్ ఏరియా అంటాం. ఆర్క్టిక్ నుంచి దాదాపు ఇండియన్ ఓషన్ వరకు, కనెక్టింగ్ వేరియస్ ఐలాండ్స్ ఆల్సో. ఆర్క్టిక్ నుంచి ఇండియన్ ఓషన్ వరకు ఎక్కడైతే మైగ్రేటరీ బర్డ్స్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఫ్లై అవుతుంటాయో దాన్ని సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అని పిలుస్తుంటాం అనమాట. సో ఈ గుజరాత్లో థోల్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఈ ప్రాంతంలో ఉంది, సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో. సో యూపీఎస్సీలో ఈ డెఫినేషన్ కూడా రావచ్చు, వాట్ ఈజ్ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అని చెప్పి. ఈ థోల్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ దాదాపు 320 బర్డ్ స్పీషీస్ ఇక్కడ ప్రాపర్గా రెగ్యులర్గా కనిపిస్తుంటాయి. దానిలో 30 థ్రెటెండ్ వాటర్ బర్డ్ స్పీషీస్ కూడా ఉంటాయంట. సో ఇక్కడ ఇంపార్టెంట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ వైట్ రంప్డ్ వల్చర్స్, సోషబుల్ ల్యాప్వింగ్, వల్నరబుల్ సేరస్ క్రేన్, కామన్ పోచర్డ్, ఇలాంటి రకరకాల బర్డ్స్ తోల్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కనిపిస్తూ ఉంటాయంట. తర్వాత గుజరాత్లో వధ్వానా వైల్డ్ లైఫ్ వెట్లాండ్స్. వధ్వానా వెట్లాండ్ అంటే ఇది కూడా మైగ్రేటరీ బర్డ్స్కి చాలా ఫేమస్. ఇది కూడా సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో ఉందన్నమాట. సో ఇక్కడ కూడా రకరకాల బర్డ్స్ వస్తూ ఉంటాయి, కామన్ పోచర్డ్ అని చెప్పి, ఫిష్ ఈగల్ అని చెప్పి, పెలికాన్, PELICAN, రకరకాలు, ఫెర్గ్యూజియన్ డక్ అని చెప్పి రకరకాల బర్డ్స్ వధ్వానా కూడా వస్తుంటాయి. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ 4 వెట్లాండ్స్లో ఏది పాపులర్, ఏది ఫేమస్, వాటికున్న విశిష్టతలు ఏంటి అని. ఈ 4 వెట్లాండ్స్ పేర్లు మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 46 వెట్లాండ్స్ రామ్సార్ గుర్తించిన భారతదేశంలో లిస్ట్ రాసుకోవాలి. దాంతోపాటు కొత్తగా ఈరోజు యాడ్ అయిన 2 హర్యానా వెట్లాండ్స్, 2 గుజరాత్ నుంచి వెట్లాండ్స్. హర్యానా నుంచి బిందవాస్, రెండోది సుల్తాన్పూర్. గుజరాత్ నుంచి తోల్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, రెండోది వధ్వానా వెట్లాండ్. ఈ రెండింటికి సంబంధించి, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన విశేషాలు కూడా తెలుసుకోవాలి. అక్కడ వెట్లాండ్స్ పరిస్థితులు ఏంటి, ఎటువంటి స్థితిగతుల్లో అవి ఉంటాయని. వెట్లాండ్స్ అంటే మనం తెలుగులో చిత్తడి నేలలో అంటాం. దీనిలో బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దీని బయోడైవర్సిటీ విశిష్టత ఏంటి, భారతదేశంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి. భారతదేశం మొత్తం చూసుకుంటే రామ్సార్ గుర్తించిన వెట్లాండ్స్ ఉత్తరప్రదేశ్లో 8 ఉన్నాయి, ఇదే హైయెస్ట్. ఉత్తరప్రదేశ్లో ఉన్న 8 వెట్లాండ్స్ రామ్సార్ గుర్తించింది, ఇదే హైయెస్ట్ అనమాట. ఏ రాష్ట్రాల్లో ఎక్కువ వెట్లాండ్స్ రామ్సార్ గుర్తించింది అంటే ఉత్తరప్రదేశ్. ఇది ఈరోజు వెట్లాండ్ సంబంధించిన న్యూస్.